హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సోలాంగ్ వ్యాలీ తర్వాత నెక్స్ట్ డే మేము కొన్ని టెంపుల్స్కి వెళ్ళాము. ఫస్ట్ అయితే హడింబా దేవి టెంపుల్కి వెళ్తున్నామండి. ఇదంతా కూడా టెంపుల్కి వెళ్ళేటువంటి స్ట్రీట్. ఎంత పీస్ఫుల్గా ఉందండి ఈ స్ట్రీట్ అంతా. చూడండి అసలు ఈ చెట్లు ఎంత పొడవుగా ఉన్నాయో. ఆ పొడవాటి చెట్ల మధ్యలో ఈ స్ట్రీట్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే నేనైతే నా సరౌండింగ్స్ అంతా కూడా క్యాచ్ చేశాను మొబైల్తో. అసలు అవి ఏం చెట్లు నాకు అర్థం అవ్వట్లేదు. నేను అనుకుంటున్నాను మ్యాచ్ బాక్సెస్ ఉంటాయి కదా, అగ్గిపుల్ల స్టిక్ ఉంటుంది కదా, ఆ చెట్లేమో అనుకుంటున్నాను. ఏంటో అర్థం అవ్వలేదు. ఇది అరకు వ్యాలీలో కూడా ఉంటాయి ఇలాగే, కానీ అంత పొడవు మాత్రం ఉండవు అక్కడ. ఇక్కడైతే చాలా పొడవుగా ఉన్నాయి. ఈ స్ట్రీట్ లోపల రెస్ట్ రూమ్స్, హట్స్ ఉన్నాయంట. చాలా బాగుంది అసలు అక్కడ లోపలైతే. ఈ చలిలో నడవాలంటే కాస్త ఇబ్బందిగానే ఉందండి, కానీ ఈ లొకేషన్స్ వ్యూ చూస్తుంటే టెంపుల్ దగ్గర పైన ఎలా ఉంటుందా అని అలా నడుస్తూ వెళ్ళిపోతున్నాము. అంత బ్యూటిఫుల్గా ఉంది. ఒకసారి పైకి చూడండి వ్యూ ఎలా ఉందో. ఈ లొకేషన్ చూస్తే మీకు ఏదైనా గుర్తొస్తుందా? మూవీస్లో చాలా మూవీస్ ఉంటాయండి. నాకు తెలిసిన మూవీ అయితే రోజా మూవీలో మధుబాల వస్తుంది ఈ టెంపుల్ దగ్గరికి. ఇలాగే సేమ్ స్టెప్స్ ఎక్కుతూ ఆ టెంపుల్ దగ్గరికి వెళ్తుంది. ఆ ర్యాబిట్ చూడండి ఎంత క్యూట్గా ఉందో. ఆ ర్యాబిట్తో మనం ఫోటో తీసుకుంటే తనకు ఒక 50 రూపీస్ అలా ఇవ్వాలి. దాని పేరు బన్నీ అంట. టెంపుల్కి అయితే రీచ్ అయ్యాము. ఈ హడింబా దేవి అనే దేవత భీముని యొక్క వైఫ్ అంట అండి. దుంగరి టెంపుల్ అని కూడా ఇక్కడ పిలుస్తారంట. ఇక్కడ లోకల్ పీపుల్ అయితే దుంగరి టెంపుల్ అని పిలుస్తారంట. ఇది 1553లో 1553లో మహారాజా బహదూర్ సింగ్ దీన్ని కట్టించారట. ఒకసారి లోపల చూద్దాము ఆ అమ్మవారు ఎలా ఉంటారో అనేది. కానీ మొబైల్స్ కెమెరా ఆఫ్ చేయమంటున్నారు. అక్కడ సెక్యూరిటీ ఉన్నారు.
కానీ మళ్ళీ ట్రై చేస్తున్నాను. అది అతను సెక్యూరిటీ గార్డ్ చూడనివ్వట్లేదు. టోటల్గా అయితే ఈ టెంపుల్ ఈ వెదర్ చిల్డ్గా ఉన్న వెదర్లో ఆ సూర్యకిరణాలు పడుతూ ఉంటే ఆ పొడవాటి చెట్ల మధ్యలో ఈ టెంపుల్ చాలా 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 బ్యూటిఫుల్గా ఉందండి. మనాలి వస్తే ఈ టెంపుల్ ఖచ్చితంగా మీరు విజిట్ చేయండి. నెక్స్ట్ మేము మనాలి బస్ స్టాండ్ నుంచి అయితే 3.5 కిలోమీటర్స్ వస్తుంది వశిష్ఠ కుండ్ టెంపుల్కి వెళ్తున్నాము. అది రామ్ మందిర్ ఉంటుంది అక్కడ లోపల. సో వెళ్దాము. ఇదంతా కూడా టెంపుల్కి వెళ్ళేటువంటి స్ట్రీట్స్ అన్నమాట. ఈ వశిష్ఠ కుండ్ అనే టెంపుల్ బీచ్ రివర్కి 3 కిలోమీటర్స్ హైట్లో ఉందండి. ఈ టెంపుల్లో మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈ మందిరంలో న్యాచురల్ హాట్ వాటర్ స్ప్రింగ్స్ ఉన్నాయి. అవి కూడా మనం చూద్దాము. ఈ స్ట్రీట్స్లో అంతా కూడా టెంపుల్కి వెళ్ళే వరకు అన్ని షాప్స్ ఉన్నాయండి. ఇతను చూడండి ఫ్రీ హ్యాండ్తో స్నో మౌంటైన్స్ని ఎంత చక్కగా వేశారో. సింపుల్గా వేసేస్తున్నారు. ఇతను వేసినటువంటి పెయింటింగ్స్ అన్నీ చూడండి. హిల్ స్టేషన్ అండి. చాలా అప్పు ఉంది. స్లోగా నడుస్తున్నాను. ఇవన్నీ కూడా స్కార్ఫ్స్, షాల్స్, నెక్స్ట్ స్వెటర్స్ ఇవే ఉన్నాయండి. చూడండి వాళ్ళు అప్పటికప్పుడు అల్లుతూ సేల్ చేస్తున్నారు. వీళ్ళు చూడండి పరాటా ఎలా చేస్తున్నారో. కింద ఫైర్ నిప్పులు అవి ఉన్నాయి. పరాటా చూడండి ఎలా స్టిక్ చేస్తున్నారో. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇలా టీ చేస్తారు కదండి, తందూరి చాయ్ అంటారు. నేను అనుకోవడం ఇది తందూరి పరాటా ఏమో అనుకుంటున్నాను. ఎందుకంటే సేమ్ అదే స్టైల్లో ఉంది. అది హీట్ చేసేదంతా కూడా. మనం టెంపుల్కి అయితే రీచ్ అయ్యామండి. ఫస్ట్ మనకి వెళ్ళగానే కనిపించేది ఫస్ట్ శివ మందిర్. లోపల లింగం ఉంటుంది. ఇక్కడంతా కూడా ర్యాబిట్స్ని పట్టుకొని ఫొటోస్ దిగడం ఇదే హడావుడి కనబడుతుంది. వీళ్ళకి 20 రూపీస్ ఇస్తే మనకి ర్యాబిట్స్ ఇస్తారు. మనం ఫొటోస్ దిగచ్చు. నెక్స్ట్ సెకండ్ టెంపుల్ వశిష్ఠ కుండ్. ఈ టెంపుల్ లోపలికి వెళ్దాము. ఇక్కడేనండి న్యాచురల్ హాట్ వాటర్ స్ప్రింగ్స్ ఉన్నాయని చెప్పాను కదా, ఈ టెంపుల్ లోపల ఉన్నాయి.
నేను లోపలికి వెళ్తున్నాను. ఇది వశిష్ఠ మందిర్. ఆ న్యాచురల్ హాట్ వాటర్ స్ప్రింగ్స్ అన్నారు కదా, చూడటానికి వెళ్దాము. హాట్ వాటర్ నుంచి చూడండి ఎలా స్మోక్ వస్తుందో. ఏంటో కదా, ఈ -డిగ్రీస్ టెంపరేచర్లో ఈ హాట్ వాటర్ ఎక్కడి నుంచి వస్తుందో అర్థం అవ్వట్లేదు. ఈ సృష్టిలో ఇన్ని అద్భుతాలు ఉంటాయా అనిపిస్తుంది. అన్బిలీవబుల్ అండి. న్యాచురల్ హాట్ వాటర్ ఎక్కడి నుంచి వస్తుందో అర్థం అవ్వట్లేదు. మీరు మనాలి కనుక వెళ్తే ఖచ్చితంగా ఈ టెంపుల్ విజిట్ చేయండి. నా సరౌండింగ్స్ అంతా ఎలా ఉందో చూపిస్తున్నాను. మీకు నా వ్లాగ్ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయడం మర్చిపోకండి. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ హిట్ చేయండి. పైన రామ్ మందిర్ ఉంది, అక్కడికి కూడా వెళ్దాము. ఇక్కడ వీళ్ళంతా కూర్చొని మరి ఏదో చేస్తున్నారు, దేనికో ప్రిపేర్ అవుతున్నారు. లోపలికి కెమెరా తీసుకెళ్ళడానికి అవుతుందో లేదో చూద్దాము. ఆఫ్ చేయమని చెప్తున్నారు. మరొకసారి చెప్తున్నాను, నా వ్లాగ్ నచ్చితే కనుక లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.